హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్. మా రెసిపీస్ ఎలా ఉన్నాయండి? ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ఈరోజు మీకోసం ఇంకో వెరైటీ స్వీట్ ఐటెం తీసుకొచ్చేసాం. ఈ రెసిపీ తయారు చేయడం మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు నేర్పించారండి. ఇది వాళ్ళ రెసిపీ అన్నమాట. కానీ నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే వాళ్ళని అడిగి మరి నేను వీడియో చేసుకుంటాను, ప్లీజ్ మాకు చేసి పెట్టరా అని చెప్తే మా కోసం కష్టపడి చేశారండి. ఈ స్వీట్ ఐటెం చాలా టేస్టీగా ఉందండి. అందుకే నేను మీకోసం మా మిడిల్ క్లాస్ ఛానల్లో తీసుకొచ్చేసాను. మీరందరూ మా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారండి. కానీ ఒక విషయం మర్చిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీతో, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీకి వెళ్ళిపోదామండి. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చిన రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంది. అందుకే మీకోసం తీసుకొచ్చేసాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? మైదా పిండి 1 కేజీ, బొంబాయి రవ్వ 1/2 కిలో, బెల్లం వచ్చేసి 3/4 కిలో, నెయ్యి 150 గ్రాములు, గసగసాలు కొంచెం ఇలాచి పొడి. ముందుగా బెల్లం 3/4 కిలో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి ఒక గిన్నెలో వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి కరగబెట్టాలండి స్టవ్ మీద పెట్టి. ఓన్లీ ఇది బెల్లంలో ఏమైనా చెత్త ఉంటుందేమో అని చెప్పి కరగ తీసుకోవడమేనండి, అంతేగాని తీగపాకం అస్సలు రానివ్వకూడదండి. ఇప్పుడు మైదాని బాగా జల్లించుకొని అందులో 1/4 కిలో బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇందులో మనం తీసుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకొని 150 గ్రాముల నెయ్యిని కాగపెట్టి కొంచెం చల్లారనివ్వాలండి. వేడి నెయ్యి వేయకూడదు. ఇప్పుడు పిండిని బాగా కలపాలండి. ఎంత బాగా అంటే అది మొత్తం కలిసిపోయి పిండిని మనం పిడికిలితో తీసుకొని ఇలా ముద్దలా చేస్తే చక్కగా గట్టి ముద్దలా అవ్వాలండి. ముందుగా మనం బెల్లం తీసి కరగబెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది చల్లారిపోయిందండి. ఇప్పుడు చెత్త లేకుండా వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న బెల్లాన్ని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. జారుగా కలపకూడదండి, గట్టిగా ముద్దలా కలపాలి. ఈ రెసిపీకి టేస్ట్ అంతా పిండిని కలపడంలోనే ఉందండి. ఎందుకంటే మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటామో ఈ స్వీట్ అంత బాగా తయారవుతుంది. ఈ రెసిపీకి అసలు ఈ ప్రాసెస్ అండి ముఖ్యమైనది. ఇది గనక మనం బాగా చేసుకుంటే స్వీట్ చాలా బాగా వస్తుంది. ఇలా పిండిని బాగా కలుపుకొని ముద్దలా చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే పిండి బాగా నానుతుందన్నమాట. ఇలా నానబెట్టి ఉంచుకున్న పిండిని తీసుకొని 4 భాగాలుగా చేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకొని మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలండి. కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ మందమన్నా ఉండాలండి. ఇప్పుడు ఈ చపాతీపై గసగసాలను కొంచెం చల్లుకొని మళ్ళీ ఇంకోసారి ఒత్తుకోవాలండి. అంటే గసగసాలు ఊడకుండా దానికి అంటుకుని ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకున్న మందపాటి చపాతీని చాకుతోటి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, డైమండ్ షేప్ కానీ చందమామ షేప్ కానీ ఈ షేప్స్లో మనం చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేసుకొని నూనెను కాగనివ్వాలి. ఇలా నూనె కాగిన తర్వాత స్టవ్ సిమ్ చేసేయాలండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లోనే ఈ చపాతీ ముక్కల్ని మనం ఫ్రై చేసుకునే మటుకు పైన మొత్తం ఎర్రగా అయిపోతాయండి, లోపల మటుకు అస్సలు ఉడకవు. అందుకని మనం సిమ్ చేసి అప్పుడు ఈ డైమండ్ షేప్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టైం పట్టిద్దండి ఈ ప్రాసెస్ మటుకు. మీరు చాలా చక్కగా ఓపికతోటి ఈ చపాతీ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీ మన స్వీట్ తయారైపోయింది. ఇవి చాలా మెత్తగా టేస్టీగా చాలా బాగుంటాయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే బాగా ఇష్టపడతారు వీటిని. చూశారుగా ఈరోజు కొత్త వెరైటీ స్వీట్ని. మీరు కూడా చేసి తిని ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి. ప్లీజ్ మా ఛానల్ని కనుక మీరు మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.